ముంబై బౌలర్లపై పంజాబ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. వరల్డ్ క్లాస్ బౌలర్లు, టీమిండియా కెప్టెన్లు, వరల్డ్ కప్ విన్నింగ్ ప్లేయర్లు అందరూ కలిసి పంజాబ్ను కట్టడి చేయాలని చూసినా అది సాధ్యమే కాలేదు. కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా కొడతా అన్నట్టు శ్రేయస్ అయ్యర్ చెలరేగిపోయాడు. కేవలం 6 ఓవర్లకే క్రీజ్లోకి వచ్చిన అయ్యర్ ఆకాశమే హద్దుగా బ్యాటింగ్ చేస్తూ ముంబై బౌలర్లను ఊచకోత కోశాడు. ఓవైపు ప్రభ్ సిమ్రన్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ కట్టిపడేస్తూనే మరోవైపు సిక్సర్లతో స్టేడియాన్ని షేక్ చేశాడు. బూమ్రా, హార్దిక్, శార్దుల్ ఎవరి మీద కనికరం లేకుండా ముంబైపై విరుచుకుపడ్డాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్కు దిగిన ముంబైకి క్వింటన్ డికా గట్టి ఆరంభం ఇచ్చాడు. మొదటి మ్యాచ్లోనే అద్భుతమైన సెంచరీతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కానీ ఆ సమయంలో నేనున్నా అంటూ వచ్చిన శశాంక్ సింగ్ కీలక వికెట్లు తీసి మ్యాచ్ను స్లో చేశాడు. తర్వాత హార్దిక్ బ్యాటింగ్ చేస్తుండగా ముంబై క్రౌడ్ మొత్తం పంజాబ్ను హేళన చేసింది. అయితే అక్కడే టర్నింగ్ పాయింట్. శ్రేయస్ అయ్యర్ పట్టిన స్టన్నింగ్ క్యాచ్. ఆ క్యాచ్ చూసి రోహిత్, సూర్యకుమార్ యాదవ్ కూడా నోరెళ్లబెట్టారు. 196 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన పంజాబ్ ప్రభ్ సిమ్రన్ 80, శ్రేయస్ అయ్యర్ 66 పరుగులతో చెలరేగిపోవడంతో 3 ఓవర్లు మిగిలి ఉండగానే పంజాబ్ సునాయాసంగా విజయం సాధించింది. ఐపీఎల్ 2026లో ఇప్పటి వరకు అన్బీటెన్గా ఉన్న పంజాబ్ ఈ విజయంతో టేబుల్ టాప్లో కూర్చుంది. ముంబైలో ముంబై కుర్రాడు చేసిన విధ్వంసానికి ముంబై కూడా సలాం కొట్టింది.